నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మళ్లీ వస్తే మీ భూములు మాయం చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు కూడా సాక్ష్యాలతో సహా టీడీపీకి కౌంటర్లు వేస్తూనే వస్తున్నారు. గతంలో నిండు సభలో టీడీపీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు మాట మార్చి డబుల్ గేమ్ మొదలుపెట్టింది? దీనిపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వీడియో బయటపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ రచ్చగా మారింది. అయితే నాడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ చట్టం ఇతర రాష్ట్రాల్లో అనేక పేర్లతో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడు. ఇప్పుడు చెప్పండి బాబు గారు, నాడు మీకు ఒప్పైంది, ఇప్పుడు తప్పైందా? ఇదెక్కడ న్యాయం సార్? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.